SHO APTV ప్రేక్షకులకి నమస్కారం. ఈనాడు ఈ ప్రసంగంలో మాటలు వాటి యొక్క అర్థాలు అనే విషయాన్ని గురించి కొన్ని విషయాలు తెలియజేస్తాం. మనం చేసేటువంటి వీడియోలన్నీ కూడా ఒక అవగాహన కలిగించడానికి మాత్రమే. వాట్ ఈజ్ వాట్ అని చెప్పి అసలు ముందు మనకు ఒక అవగాహన కలగాలి, దానికోసమే నిర్దేశించబడినవి. కానీ శాస్త్రము సబ్జెక్టు ఇప్పుడు నేర్పడానికి ఏర్పడేటువంటి కావు. ఇది ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన విషయం అన్నమాట. శాస్త్రం నేర్పడము అంటే ప్రత్యేకంగా క్లాసెస్ కింద రన్ అవుతుంది ఏదైనా సరే, సాహిత్యం కానీ ఏదైనా సరే. ఇవి ఏంటంటే ఇలా ఆలోచించాలి అని ఒక అవగాహన కోసం మాత్రమే, అపోహలు లేకుండా సదభిప్రాయంతో సౌమనస్యంతో అందరము కలిసిమెలిసి జీవించడానికి తగినటువంటి వాతావరణం రావాలని చెప్తున్న విషయాలు ఇవన్నీ. అందుకని మాటలు అనే అంశంలో కొన్ని తెలియజేస్తాం. అంటే ఎన్ని విషయాలైనా చెప్పవచ్చు, కానీ మనం క్లుప్తంగా కొన్ని చెప్పి మనం ఒక మార్గ నిర్దేశనం చేస్తున్నాం. ఏక శబ్దస్సు ప్రయుక్త సమ్యజ్ఞాత స్వర్గే లోకే కామధుగ్భవతి అని ఒక న్యాయం ఉన్నది. అంటే ఒక నియమము, ఒక రూలు అని అర్థం న్యాయం అంటే. అంతేగాని న్యాయమా అన్యాయమా అనేటువంటి ప్రసక్తి కాదు. అది ఏమని చెప్తుందంటే, ఒక శబ్దమైనా సరే చక్కని అర్థంతో మనం ప్రయోగిస్తే మనకి కోరిన కోరికలన్నీ తీరుతాయి అని చెబుతుంది. అంటే మనం చెప్పదలుచుకున్న అర్థం వినేవాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు కూడా చక్కగా అర్థం చేసుకునే స్థితి ఉంటుంది. భాష యొక్క ప్రయోజనం ఇదే కదా. నా భావాలు వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు చెప్పింది మనకి తెలుస్తూ ఉంటే ప్రజల మధ్యలో ఒక అవగాహన అనేటువంటిది పెరుగుతుంది. భాష యొక్క ప్రయోజనం ఇది. అయితే ఇప్పుడు కొన్ని విషయాలు తెలియజేస్తాం. మన నిత్యం వాడుకలో ఉండే పదాలు, దాంట్లో చిన్న చిన్న తేడాలు, అవి ఎందుకు అంటే మనం గుర్తించి సరిదిద్దుకోవడానికి. అంతేగాని జరిగిన దాన్ని విమర్శించడం కానీ ఇంకోటి మాత్రం కాదు. అయితే అది పొరపాటు అయితే మరి పొరపాటు అని మనం ఒకసారి మాట వరసకి అనుకోవాలి కదా. చూడండి, ఇప్పుడు సహస్రనామాలు చదువుతున్నప్పుడు లలితాదేవి నామాల్లో చదివేటప్పుడు పులో మజార్చిత అని చదువుతారు. కొంతమంది చదువుతున్నారన్నమాట భక్తులు, వాళ్ళు అడిగితే నేను సరిదిద్దానమాట. అదే విషయాన్ని మీకు అందరికీ చెప్తున్నా. పులో దగ్గర గ్యాప్ ఇచ్చి మజార్చిత అని చెప్తున్నాను. అది సరైన అర్థాన్ని ఇవ్వదు. పులోమజ అర్చిత. పులోమజ అంటే ఇంద్రాణి, ఇంద్రుని యొక్క భార్య. ఆవిడ పూజిస్తారు వివాహాల్లో. ఆవిడ గొప్ప పతివ్రతా శిరోమణి కనుక వివాహాలు జరిపేటప్పుడు ఆవిడ్ని పూజించే సంప్రదాయం మనకి ఉన్నది. కనుక ఇంద్రుని భార్య కనుక ఇంద్రాణి శచీదేవి. ఆమెకి ఇంకొక పేరు ఏంటంటే పులోమజ అని పేరు. పులోమ అని ఒక ఋషి ఉన్నాడు, ఆ ఋషి యొక్క కుమార్తె. అందుకని ఈమెని పులోమజ అన్నాం. ఆ ఇంద్రాణి చేత కూడా, అంటే ఇంద్రుని భార్య అయిన శచీదేవి చేత కూడా అర్చిత, పూజింపబడినది ఎవరు అంటే లలితా పరమేశ్వరి అని అక్కడ లలితా సహస్రనామాలలో ఉన్నటువంటి అర్థం. కనుక పులోమజ ఒకటే పదం, పులోమజార్చిత అనాలి. కానీ చదివేటప్పుడు పులో దగ్గర గ్యాప్ ఇచ్చి ఒక సెకండు మజార్చిత అంటే పులో దగ్గర గ్యాప్ ఇచ్చేసి మజార్చిత అంటే అర్థం పోతుంది. మజ అని ఏం లేదు, పులోమజ పదం అన్నమాట. అలాగే అగ్రగణ్య చించరూప చదివేటప్పుడు సహస్రనామాల్లో కొంచెం గ్యాప్ తీసుకుంటాం ఊపిరి పీల్చుకోవడానికి మధ్యలో, అది సహజం. అందుకని అగ్రగణ్య చింత్యరూప అంటున్నారు. అగ్రగణ్య చింత్యరూప అర్థం చెడిపోతుంది. అలా అనకూడదు. ఏమనాలంటే
అగ్రగణ్యాచింత్య రూప, అగ్రగడ్య అచింత్య రూప. చింత్య అంటే ఆలోచింపదగిన, అచింత్య ఆలోచింపలేనటువంటి రూపం కలిగినటువంటి. అంటే అమ్మవారి యొక్క రూపం మనం ఆలోచించి తెలుసుకోలేము. అది దివ్యశక్తి కనుక మన బుద్ధికి అందేటువంటిది కాదు. అటువంటిది దేవి యొక్క మహిమ కనుక అచింత్య రూప అంటే బియాండ్ అవర్ ఇమాజినేషన్ అనమాట. మనం శాస్త్రాలు చదువుకుని వేదాలు చదువుకుని అమ్మవారి స్వరూపం ఇలా ఉంటుంది అని కొంతవరకే తెలుసుకుంటాను తప్ప 90 పాళ్ళే 100 పాళ్ళు తెలుసుకోలేము. నేను వేదాలు చదివినా శాస్త్రాలు చదివినప్పటికీ కూడా మనం అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఇది అని సంపూర్ణంగా చదువుల ద్వారా తెలుసుకోలేము, ధ్యానము ద్వారా కూడా పూర్తిగా తెలుసుకోలేము. ఆవిడ అనుగ్రహిస్తే చిట్ట చివరి సంపూర్ణమైనటువంటి విజ్ఞానం లభిస్తుంది అన్నమాట. కనుక అచింత్య మనం ఆలోచించలేని, మన మనస్సుకు అందరి, మన బుద్ధికి అందనటువంటి రూపం కలిగింది. అమ్మవారి యొక్క స్వరూపం మన బుద్ధికి ఆలోచనలకి అందేది కాదు. ఎందుకంటే మన బుద్ధి పరిమితం, మన మనస్సు పరిమితం. ఇంత అనే ఒక కొలత ఉంటుంది మన మనస్సుకి. మన బుద్ధి ఇంతవరకే ఆలోచిస్తుంది, అంతకుమించి ఆలోచించలేదు. అంతకంటే ఎక్కువ బుద్ధి ఉంటేనే కానీ అమ్మవారు అర్థం కాదనమాట. కనుక ఇక్కడ పదం ఏంటంటే అగ్రగణ్య అయిపోయింది. అచింత్య రూప సంధి చేసినప్పుడు అగ్రగణ్య చింత్య రూప అని కలిపి చదవాలి. అగ్రగణ్య చింత్య రూప అని అక్కడ దీర్ఘం వచ్చింది, సవర్ణ దీర్ఘం, అది వినిపించాలి. అగ్రగణ్య చింత్య రూప అంటే అచింత్య రూప అని తెలుస్తుంది వినేవాళ్ళకి. అంతేగాని అగ్రగణ్య అని గ్యాప్ ఇచ్చుకుని చింత్య రూప అంటే ఆలోచింపదగిన రూపం కలిగింది అని అర్థం వస్తుంది. అక్కడ అర్థం ఏంటంటే మనం ఆలోచించలేము అని అక్కడ అర్థం, కానీ అర్థం ఏంటి మనం ఆలోచింపదగిన అని వస్తుంది. కనుక అది కదా అగ్రగణ్య చింత్య రూప అని కలిపే చదవాలి. తరువాత ఇంకొక విషయం ఉంది, ఏమిటంటే వన్నిమండలవాసిని లలితా పరమేశ్వరీదేవి అగ్నిమండలంలో ఉంటుంది అని ఉన్నది. సరే, ఆ వివరం అలా ఉంచుదాం పక్కన. మనం భాష గురించి కదా మాట్లాడుకుంటున్నాం ప్రస్తుతం. అగ్ని యొక్క మండలంలో ఉంటుంది అని. అలాగే ఇంకొక చోట జ్వాలామాలిక క్షిప్త వన్య ప్రాకార మండల, భండాసురుడితో యుద్ధం వచ్చినప్పుడు లలితాదేవి యుద్ధం చేస్తుంది. బ్రహ్మాండ పురాణంలో ఉన్నది ఈ విషయం. అప్పుడు జ్వాలామాలిని అనేటువంటి దేవత వచ్చి అమ్మవారి దగ్గరికి శత్రువులు రాకుండా ఒక అగ్నిజ్వాలని చుట్టూ, కోటకి చుట్టూ అగర్తలు తవ్వినట్టుగా రక్షణగా ఏర్పాటు చేసింది. ఒక అగ్ని వలయాన్ని ఏర్పాటు చేసిందన్నమాట అమ్మవారి చుట్టూ, రాక్షసులు రాకుండా. అది వర్ణిస్తున్నాడు అక్కడ వ్యాస మహర్షి. అక్కడ కూడా వన్ని ప్రాకార మండల, అగ్నితోటే ఒక ప్రాకారం ఏర్పాటు చేయబడింది అనమాట అమ్మవారి చుట్టూ, ఆ శత్రువులు రాకుండా అనమాట, రాక్షసులు రాకుండా. అక్కడ వన్ని మండల అన్నాం. అక్కడ కూడా వన్ని అనే పదం ఉన్నది. ఇందాక వన్ని మండల వాసిని అన్నప్పుడు కూడా వన్ని అనే పదం ఉన్నది. ఇప్పుడు ఆ పదాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. సహజంగా వన్ని మండల అని వన్ని ప్రాకార అని హా కింద నా వ్రాసి ఉంటుంది, కానీ ఉచ్చరించేటప్పుడు హా కింద నా కాకుండా నా కింద హా ఉచ్చరిస్తే మనకి సౌకర్యంగా ఉంటుంది అని శాస్త్రంలో చెప్పారు. వన్ని ప్రాకార మండల, వన్ని అంటే నా కింద హా పలుకుతున్నాం, కానీ రాసేటప్పుడు హా కింద నా రాస్తాం అన్నమాట. కనుక వన్ని ప్రాకార మండల, వన్ని మండలవాసిని, అంతేకాని వాహిని మండలవాసిని, వాహిని ప్రాకార అని మనం చదవని అవసరం లేదు. పర్వతో వన్యమాన్ ధూమాత్ అను, పర్వతో వన్యమాన్ ధూమాత్ అని చెప్తున్నప్పుడు తర్కంలో వన్యమాన్ అన్నప్పుడు నా కింద అనే వన్యమాన్ అని చెప్పాలి. పర్వతో వాహినిమాన్, వాహినీ వన్హి వహ్ని అని అలా మనం పలకవలసిన అవసరము లేదు అని శాస్త్రము సౌకర్యాన్ని తెలియజేసింది. ఇవి ఒకటి. ఇంకొక విషయం ఏంటంటే, ఇక
కామ అనే పదం దగ్గర కూడా ఉంది. సహజంగా కామ అనే పదాన్ని వినగానే అందరూ ఏమనుకుంటారంటే శృంగారము అని అనుకుంటారు. కాముకుడు, కామి ఇలా చెప్తూ ఉంటాం కనుక లోకంలో కామ అనే పదానికి కామక్రోధ లోభమోహ మద మాత్సర్యాదుల్లో ఉండేటువంటి కామమే అని అర్థం అనుకుంటారు. సహజం, అనుకోవడంలో తప్పు లేదు. కానీ సంస్కృత భాషలోనే కానీ ఏ భాషలో అయినా సరే ఒక పదానికి అనేకమైన అర్థములు ఉంటాయి. ఏ అర్థంలో ఆ పదం వాడారు అనేది మనం చూసుకోవాలి అన్నమాట. ఒక పదానికి అనేక అర్థాలు ఉంటాయి భాషలో, ఒకే అర్థం అనేది కాదు. శ్రీమద్ వాల్మీకి రామాయణములో వానరులు ఉన్నారు. ఈ వానరులకి కామరూప విద్య తెలుసు. అంటే కామరూప విద్య అంటే వాళ్ళు ఏది కోరుకుంటే, కామం అంటే కోరిక అని అర్థం. మామూలుగా కామము అంటే కోరిక. వాచి కొనుక్కోవాలనుకుంటున్నాం, కోరిక. ఐస్ క్రీమ్ తినాలనుకుంటున్నాం, కోరిక. మామిడి పండు తినాలనుకుంటున్నాం, కోరిక. ఇవేం తప్పు కాదు. కనుక కోరిక అనే సామాన్యమైన అర్థమే కానీ శృంగారము అనేది ఈ సందర్భంలో కాదన్నమాట. కనుక వాళ్ళకి కామరూప విద్య ఉన్నది అంటే కామ అంటే కోరినటువంటి రూపం వస్తుంది. వాళ్ళకి ఏ రూపం కావాలంటే ఆ రూపం వస్తుంది. అది ఒక విద్య. అది ఉన్నదా లేదా, విశ్వసిస్తామా విశ్వసించామా అనేటువంటి విషయం వేరే విషయం. మనం ఇక్కడ చెబుతున్నది భాష గురించి మాత్రమే. కనుక అక్కడ కామరూపులు వానరులు అంటే శృంగారంతో అలంకరించుకుని ఉంటారు కాబోలు వానరులందరూ రామాయణంలో అని మాత్రం అర్థం కాదు. అలాగే కామధేనువు ఉన్నది. దేవలోకంలో కామధేను ఉంటుంది. దాన్ని వశిష్ఠ మహర్షికి ఇవ్వటం, ఆయన ఆశ్రమంలో దాన్ని పోషించడం, వచ్చిన వాళ్ళందరికీ ఆయన అడవుల్లో ఉంటున్నప్పటికీ కూడా అనేకమైన విందు భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉండేది అన్నమాట. కార్తవీర్యార్జునుడు వచ్చినప్పుడు జమదగ్ని మహర్షి ఆశ్రమానికి విందు భోజనం ఏర్పాటు చేశాడు. ఆయనకి, సైనికులకి, అందరికీ. ఇంతమందికి, ఇన్ని వేల మందికి విందు భోజనం ఏర్పాటు చేశాడు. ఎలా చేశాడు? అడవిలో తపస్సు చేసుకుంటూ ఉండే ఒక ముని అంటే ఆయన దగ్గర ఆశ్రమంలో ఒక ధేను ఉన్నది, కామధేను. అది కోరిన కోరికలన్నీ ఇస్తుంది. కామ అంటే కోరిక. మనం ఏ కోరికలు కోరితే ఆ కోరికలు ఇస్తుంది. కనుక మంచి పదార్థాలన్నీ కూడా ఏం కోరుకుంటే అవన్నీ ఇస్తుంది అన్నమాట. అందుకని ఆ ఆవు దైవాంశతో కూడినది కనుక కామధేనువు అని చెప్పడం జరిగింది. కనుక కామశబ్దానికి ఇలా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఏమిటంటే విచిత్రం, ఒక చోట చెబుతారన్నమాట. నందా భద్రా కామ భూతై, అలాగే భృగు భౌమార్కవాసరై అని ఒక శ్లోకం కనిపిస్తూ ఉంటుంది. ఇది కర్మకాండల్లో చేయించేటప్పుడు, మనిషి మరణించిన తర్వాత ఏం చేసే కర్మకాండల్లో ఒక చోట ఆ సందర్భాన్ని బట్టి చెప్పినటువంటి విషయం అది. అది విశ్వసించడం వేరే విషయం. ఆ శ్లోకంలో ఏమన్నా అంటే నందా భద్రా కామభూతై అన్నాడు. నందా భద్రా కామభూతై. అక్కడ కామ అంటే శృంగారము అని అర్థం కాదు. మనిషి మరణించినప్పుడు చేసే కార్యక్రమాల గురించి ఫార్మాలిటీస్ అన్నమాట. భారతీయ సంప్రదాయంలో ఉండే కొన్ని రకరకాల, ప్రతి చోట కొన్ని ఆ పద్ధతులు, అవి సంప్రదాయాలు వాళ్ళ ఆచారం ప్రకారం ఉంటూ ఉంటాయి ఈ దేశంలో, ఇతర దేశాల్లో కూడా. వాటిని చెప్పేటప్పుడు ఏమన్నాడంటే కామభూతై అన్నాడు. కామ అంటే శృంగారంతో కూడిన భూతములు అని అర్థం కాదు. అక్కడ కామ అనే పదానికి 13 అని అర్థం. త్రయోదశి తిథి అని అక్కడ చెప్పాలి తప్ప శృంగారం యొక్క ప్రసక్తి లేదు. కామ అనే పదాల్లో ఇన్ని అర్థాలు ఉన్నాయి. భాషలో సహజం అనేకమైన అర్థాలు ఉంటూ ఉంటాయన్నమాట. అలాగే ఒక విచిత్రమైన విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను. ఏంటంటే సంస్కృత భాషలో ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథం పేరు చిత్రంగా ఉంటుంది. కామకళా విలాస అని. కామకళా విలాసము
సహజంగా ఎవరైనా సరే ఆ పుస్తకం యొక్క పేరు చూడగానే ఏమనుకుంటారంటే కామ కళా విలాసము అంటే కామ మన్మధుడి యొక్క కళలు వాటికి సంబంధించిన విలాసము కాబోలు శృంగారానికి సంబంధించింది అని ఎవరైనా అనుకుంటారు. కొద్దిపాటి పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అనుకుంటారు. అలా అనుకోవడం తప్పు కాదు. అంటే తెలియదు కనుక ఆ రకంగా వాళ్ళు అనుకుంటారు, భ్రాంతి కలిగింది కనుక. కానీ అసలు దానితో ఉండే విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అది ఒక మంత్రశాస్త్ర వేదాంత శాస్త్ర గ్రంథం, యోగశాస్త్రము యొక్క గ్రంథం. అది గ్రంథం ఏంటంటే పుణ్యానందనాథుడు అని ఒక యోగి రాసినటువంటి గ్రంథం. ఆయన యోగి రాస్తే శృంగారం ఎందుకు రాస్తాడు దాంట్లో? అసలు దాంట్లో ఉన్న విషయం అంతా మీరు పరిశీలిస్తే యోగ మార్గంలో ఎలా ఉండాలి, నాదం అంటే ఏంటి, బిందు అంటే ఏంటి, కళ అంటే ఏంటి, ఇట్లా యోగులు సాధన చేసేటువంటి యోగశాస్త్రమునకు సంబంధించిన రహస్యాల్ని తెలియజేస్తూ దాంట్లో మంత్రవిభాగాన్ని చేరుస్తూ ఒక గొప్ప యోగి రాసినటువంటి గ్రంథం. చూడండి దాని పేరు ఎలా ఉన్నదో, కామకళా విలాసం. విలాస అని సంస్కృత గ్రంథాలండి, నేను మామూలుగా తెలుగులో మార్చి చెప్తున్నాను అనమాట. విలాసము అంటున్నాను అండి, విలాస అని అక్కడ ఉంటుంది. అక్కడ కామ కళ అంటే శృంగార కళ అని కాదండి అర్థం. అది యోగ మార్గంలో ఉండేటువంటి ఒకానొక నాదబిందు కళల్లో ఉండేటువంటి ఒక రహస్యం అంతే తప్ప ఇంకో అర్థం అక్కడ లేదు. ఆ గ్రంథంలో ఎక్కడ యోగశాస్త్రంలో యోగులు ఎలా జీవించాలి, ఎటువంటి సాధనలు చేస్తూ ఉంటారు, యోగ సాధనలు అంటే అవే దాంట్లో ఉంటాయన్నమాట. ఆ గ్రంథంలో మీరు పరిశీలించుకోవచ్చు. ఎవరైనా వెళ్ళి ఆ గ్రంథాన్ని సంస్కృతం చేయని వాళ్ళకి చూపించి ఏముందండి అంటే ఆ గ్రంథం అర్థం అవ్వడం కూడా చాలా కష్టమే. అది ఎందుకంటే చాలా శాస్త్ర రహస్యాలతో ఉంటుంది, కొంచెం టఫ్గా ఉంటుంది, సబ్జెక్టు కష్టంగా ఉంటుంది. కానీ విషయం మాత్రం సామాన్యంగా ఏం తెలుస్తుందంటే డీప్గా తెలియకపోతే ఇది మాత్రం యోగశాస్త్రానికి సంబంధించింది అని చెబుతూ ఉంటారు. కనుక మనం ఒక కామ అనే పదానికి ఎన్ని రకాల అర్థాలు వస్తున్నాయో భాషలో చూడండి ఒకసారి. అలాగే ఇంకొక విచిత్రమైన విషయాన్ని కూడా నేను ఈ సందర్భంలో తెలియజేస్తాను. చాలా ఏళ్ల క్రితం అంటే సుమారుగా 1973 అనుకుంటాను నేను, 72 చివరో లేకపోతే 73 అని అనుకుంటాను, ఆల్మోస్ట్ 73 అనుకుంటా. అప్పుడు రేడియోలో ఒక వార్త వచ్చింది. ఏంటంటే ఇతర దేశాల్లో కొన్ని గ్రంథాలు ఉన్నాయి. మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసినప్పుడు విలువైన వస్తువులు చాలా తీసుకుపోయారు ఇక్కడి నుంచి. స్వరాజ్యం మనకి ఇచ్చేస్తూ ఉండండి ఉండండి ఉండండి, మేము అన్నీ ఏరుకొనివ్వండి, తర్వాత మీకు రాజ్యం ఇచ్చేస్తాం అని చెప్పి పట్టండి అంటూ వాళ్ళకి కావలసిన విలువైన వస్తువులు చాలా తీసుకెళ్ళిపోయారు. అలాగే ఇప్పుడు మయూర సింహాసనం కోట్ల విలువ చేసేది కూడా అక్కడ ఉంది, వాళ్ళ మ్యూజియంలో ఉంది ఆ దేశంలో అన్నమాట. అది మన రాజులు ఎక్కినటువంటి సింహాసనం. అలాగే వాటిల్లో పరిశీలిస్తే ఇలా తీసుకెళ్ళిన వాటిలో తాళపత్ర గ్రంథాలు కూడా చాలా తీసుకుపోయారు. 5 లక్షల దాకా తాళపత్ర గ్రంథాలన్నీ కూడా విలువైన వాళ్ళు తీసుకుపోయారు. దీంట్లో అద్భుతమైన విషయాలు ఉంటాయి, ఇవంతా మనం సాధన చేసుకుని తెలుసుకుందాం, ఉపయోగపడుతుందని వాళ్ళు చక్కగా తీసుకెళ్ళిపోయారు అన్నమాట. అంటే వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్ళటం అనేది తప్పే అయినప్పటికీ కూడా వాళ్ళకి చదువు ఎందు ఉండే ఆసక్తి అట్లా ఉన్నది అని కూడా మనం భావించుకోవచ్చు. దాంట్లో ఒక గ్రంథం బయటపడింది అని చెప్పి అప్పుడు వార్తల్లో చెప్పారు. ఏమిటంటే ఆ గ్రంథం పేరు రాగబంధ అని ఒక సంస్కృత గ్రంథం. దాని పేరు రాగబంధము. బంధ అని ఉంటుంది, బంధము అన్నాం అనుకోండి. రాగబంధం సహజంగా ఎవరైనా సరే చూసినప్పుడు ఏమనుకుంటారు, ఆ పేరు వినగానే రాగబంధము అంటేసరికి అనురాగానికి సంబంధించినటువంటిది. మానవుల మధ్యలో ప్రేమ, అనురాగము, ఆత్మీయత ఇవన్నీ ఉంటాయి కదా, అపేక్షలు ఉంటాయి కదా, గౌరవాలు కూడా ఉంటాయి కదా. మానవుల మధ్యలో పరస్పరము సౌమనస్యం ఉంటుంది, పరస్పరం ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్కళ్ళ గౌరవం ఉంటుంది, అనురాగం ఉంటుంది, ఆత్మీయత ఉంటుంది, గురుభావం ఉంటుంది. అలాగే బంధాలు ఉంటాయి, బంధాలు అనుబంధాలు అని చెప్పి ఉంటాయి. ఏ జీవికి ఎటువంటి బంధాలు ఉంటాయో మనం చెప్పలేం. అటువంటి ప్రపంచంలో బంధాలు చాలా ఉంటాయి. కనుక రాగబంధ అనేసరికి
రాగ అంటే అనురాగము, దానికి సంబంధించిన బంధము, అంటే ఇదేదో ఇద్దరు మనుషుల మధ్యలో లేకపోతే కొందరు వ్యక్తుల మధ్యలో ఏర్పడినటువంటి అనురాగపూరితమైనటువంటి లేదా ఆత్మీయతో కూడినటువంటి లేదా పారమార్థిక దృష్టితో కూడినటువంటి స్నేహంతో కూడినటువంటి చక్కని బంధము కాబోలు, దాని గురించి ఏదో రాశారు కాబోలు అని అనుకోవడం సహజం. మీరైనా నేనైనా ఎవరైనా చూడగానే అలాగే అనుకుంటాం, అది సహజం. కానీ దాంట్లో ఉండే విషయం వింటే మీరు ఆశ్చర్యపోతారు. అది వైద్యశాస్త్రానికి సంబంధించిన గ్రంథం, ఆయుర్వేద వైద్యానికి సంబంధించినటువంటి ఒకానొక గ్రంథం. అది ఎలా వాడాలి, ఎలా మందులు తయారు చేయాలి, ఎలా తగ్గితే రోగాలు అనేది దాంట్లో చెప్పబడింది అనమాట. అంటే వాడు ఏమనుకుని ఉంటారంటే రచయిత, మానవుల మనస్సుల్లో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములని ఉంటాయి, 6 దుర్గుణాలు. ఇవే అనారోగ్యాలకి కారణం. మనకి శరీరంలో వచ్చే అన్ని అనారోగ్యాలకి మన మనస్సు బాగుండకపోవటమే కారణం అన్నమాట. కనుక మనస్సుని ఎప్పుడైతే మనం ధర్మ మార్గంలో ఉంచుతూ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ సద్బోధలు వింటూ ఉంటామో అప్పుడు మనకి ఆరోగ్యం కూడా బాగా వస్తుంది, సమస్యలు మర్చిపోతాము, ఆందోళన తగ్గుతుంది, మనకు ఉన్నటువంటి బీపీలు అన్నీ కూడా తగ్గుతాయి, చక్కగా ఆహారం కూడా జీర్ణం అవుతుంది. అందుకని సత్సంగం చేయమని చెప్పారు. కనుక అవి మూలం కనుక రోగాలకి ఆ బంధాల వల్లనే ఇవన్నీ వస్తున్నాయి అని చెప్పి అవి ఎలా చికిత్సలు చేసుకోవాలి అని అన్నీ కూడా దాంట్లో చెప్పబడి ఉంటాయి. కనుక ఒక పదానికి ఎన్ని రకాలుగానో అర్థాలు వస్తున్నప్పుడు వారు ఏ అర్థంలో వాడారు అనేది మనం గ్రహించాలి. ఇకపోతే మాయ అనే పదాన్ని గురించి కూడా నేను వివరణ మీకు ఇస్తాను. న్యాయముగా ఆలోచిస్తే యకారం కింద యకారం కూడా వేసి చెప్తున్నా, న్యాయముగా ఎందుకు చెప్తే దీని గురించి గ్రంథాలు రావటం, చాలా గ్రంథాల్లో చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ గ్రంథాలన్నీ చెప్పడం సాధ్యం కాదు. ఇవి క్లాసులు కూడా కాదు, తరగతులు కూడా కాదు. ఎలా అర్థం చేసుకోవాలి అని ఒక బ్రాడ్ లుక్ మన మైండ్లో రావటం కోసం చెప్తున్నాం అన్నమాట ఇక్కడ చేస్తుంది. ఇప్పుడు చూడండి, శంకరాచార్యులు వారు మాయావాదాన్ని స్థాపించారు. మాయ అన్నారు. మాయ అంటే అధిష్టాన సత్తాతిరేక సత్తా శూన్యత్వం. ముత్యపు చిప్ప ఎందు వెండి, దూరంగా ముత్యపు చిప్ప ఉంది, మనం వెళ్తూ ఉంటే చూస్తే అది వెండిలాగా అనిపించింది, ఇది వెండేరా అనుకున్నాము, దగ్గరకు వచ్చాము, వెండి దొరికింది కదా అనుకుని తీరా చూస్తే అది ముత్యపు చిప్ప. అలా అనుకుంటాడు మానవుడు. అప్పుడు భ్రాంతి పడ్డాడు కదా మానవుడు, నిజంగా అక్కడ వెండి లేదు కదా, ముత్యపు చిప్పని చూసేగా భ్రాంతి పడింది. అలా ఆ భగవంతుని యందే ఆ బ్రహ్మ పదార్థమునంతో ప్రపంచం అనేటువంటిది మాయగా కనిపిస్తుంది, యథార్థం కాదు అని సిద్ధాంతం చెప్పి దాన్ని నిరూపించుకుంటూ వచ్చారు. వారు ఏమన్నారంటే మాయ అంటే అసలు ఎప్పుడూ లేనటువంటిది అని చెప్పాల. మాయని అనేక రకాలుగా విభజించారు. ఇప్పుడు శాస్త్రంలో టెక్నికల్ వర్డ్స్ కొన్ని ఉంటాయి, సాంకేతిక పదములు, దాని అర్థం మనం తెలుసుకోవాలి. వారు ఏ అర్థం చెప్పారో శాస్త్రంలో ఆ అర్థాన్ని మనం గ్రహించాలి. అంతేగాని మనం ఇంకొక అర్థం వస్తుంది కదా అని చెప్పి మనం అనుకుంటే అది కాదన్నమాట. వ్యావహారిక సత్తా, పారమార్థిక సత్తా, ప్రాతిభాసిక సత్తా, ఇలా ఉండటం రియాలిటీ అనేదాన్ని రకరకాలుగా చెప్తూ ప్రపంచం శాశ్వతం కాదు నాయన, ఇది మాయ, ఎప్పుడైనా పోయేటువంటిది. అంతేగా ఎవరు చెప్పినప్పటికీ, ఏ వాదనలో చెప్పినప్పటికీ కూడా చిట్ట చివరి కొన్ని లక్షల సంవత్సరాలు కోట్లైన తర్వాత ప్రపంచం అంతా స్మాష్ అయిపోతుంది, గోళాలు గుద్దుకుంటే శూన్యం అయిపోతుంది, ప్రకృతిలో లీనమైపోతూ ఉంటుంది, ఏమీ మిగలదు. అనేక సైంటిస్టులు చెప్పేది చివరికి ప్రళయం అని వీళ్ళు చెప్పినా అంతే. చివరికి అది జరుగుతుందనేగా చెప్తుంది, దేవుడు లేడు. ఓకే, చివరికి ప్రపంచం అంతా ఏమైపోతుంది, గోళాలు గుద్ది తగలబడి మొత్తం సృష్టి అంతా అంతమైపోతుంది అనేక వాళ్ళు చెప్పి. కనుక ఇది శాశ్వతం కాదు నాయన, ఇది శాశ్వతం అనుకుని నువ్వు పాపాలు అధర్మాలు చేయవాక అని చెప్పారు. ఆ అర్థంలో అన్నారు తప్ప మనం మాట్లాడుకునేప్పుడు చేసేటప్పుడు, నేను ఇప్పుడు టీవీలో మేము ప్రసంగం చేస్తున్నప్పుడు మీరు వింటున్నప్పుడు ఇదంతా మాయా, నేను చెప్పడం లేదు మీరు వింటం లేదు, ఇది స్టూడియో కాదు, ఇది లోకం కాదు అని మాయ అనుకోమని కాదు. ఇది పరమార్థంగా ఉంటుంది అనుకోకునైనా లోకము ఎప్పటికైనా పోయేదే, ధనధాన్య సంపదలు కూడా పోయేవే, ధర్మం యందు దృష్టి పెట్టుకోని ఆయన అని ఏమన్నారంటే మాయ అని చెప్పి. అంతేగాని ఇప్పుడు చూసే ప్రపంచం అంతా లేదు,
అని చెప్పడం. వ్యావహారిక సత్యం ఇప్పుడు చూసే ప్రపంచం అంతా ఉన్నది యథార్థంగా. మీరు సత్యం, నేను సత్యం, నేను ఉపన్యాసం చెప్తున్నాను, మీరు వింటున్నారు. ఇదంతా సత్యమనే అసలు పారమార్థికంగా చూస్తే చిట్ట చివరికి చెప్పారనమాట. దీని మీద గ్రంథాలు ఉన్నాయి, వివరణలు ఉన్నాయి, చాలా. ఈ ఒక్క పదమే కాదు, మాయ అనేదానికి నేను చెప్పినటువంటి ఈ 2 వాక్యాలే మొత్తం అర్థం కాదు. దాని మీద ఒక గ్రంథం ఉంది. అంటే ఏమిటి అని చెప్పడానికి ఒక గ్రంథాలే ఉన్నాయన్నమాట. అంత పదాలు ఉన్నాయి. అందుకని వారు ఆ మాట అన్నారు. మనం మామూలుగా ఇదంతా మాయ అంటున్నారు, ఈ ప్రపంచం మాయ ఎట్ట అవుతుంది, ఇలా అనుకుంటే కుదురుతుందా అని అంటే వారు చెప్పిన అర్థాన్ని మనం గ్రహించకుండా ఇంకో అర్థంలో మాట్లాడుతున్నాం. ప్రపంచం అంతా సత్యమే కాదని ఎవరన్నారు? చిట్ట చివరికి భగవంతుడు ఐక్యమైనప్పుడు మాయ అన్నాను తప్ప ఇప్పుడు వ్యవహారం కావద్దని చెప్పాలి. అందుకే ఏం చేశారంటే ధర్మము అధర్మము అని చెప్పారు. ఎందుకు చెప్పారు? ధర్మం అసలు ఇదంతా మాయ అండి ప్రపంచం అన్నాం, ఓకే, ఇక మనం ధర్మంగా ఉండాల్సిన అవసరం లేదు. అంతా మాయ అయితే ఇంక మన ధర్మంగా లేదు. కానీ ఇది మాయా అని చెప్పినటువంటి వాళ్ళు కూడా ఆ ఒక్క ముఖ్యే కాక దాని మీద గ్రంథాలు రాసి డెఫినేషన్స్ ఇచ్చారు, నిర్వచనాలు. ఈ ఒక్క పదం కాదు, అవన్నీ మనం చదువుకుంటే వాడు ఏ అర్థంలో అన్నారో మనకి తెలుస్తుంది. అంతేగాని అందుకే ఏం చెప్పారంటే ధర్మం చేయండి అని చెప్తూ వచ్చారు. శంకరాచార్యులు మాయావాదం చెప్పారు చెప్పి ఏం చేశారు? దాన్ని ఒప్పుకునేవాడు అందరూ ఏం చెప్పారు? ధర్మంగా ఉండమనేగా చివరికి చెప్పింది. సత్యం మాట్లాడండి, అహింస మాట్లాడండి, పరోపకారం చేయండి, జ్ఞానం పొందండి, ఎవరిని హింసించకండి అని ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఇవేవీ లేకుండా ఊరికే మాయా అనుకుంటూ కూర్చోమని చెప్పలేదు కదా. ఈ ధర్మశాస్త్ర గ్రంథాలని వాళ్ళు చెప్పారు. ఎందుకు? ధర్మంగా ఉండండి ఆయన. మాయా ఏమీ లేదు అని మనం అనుకున్నట్టు మామూలు స్థూలమైన అర్థం అనుకుంటే ఇంకా వాళ్ళు ఈ గ్రంథాలు చెప్పరు కదా. కనుక వారన్న భావాన్ని గ్రహించాలి. చూడండి, ప్రపంచం మాయా అన్నారు, నిజంగా మాయే. ఇంకో కోణంలో ఆలోచిస్తే ఇందాక చెప్పుకున్న అర్థం కరెక్టు, కానీ మనం ఇంకో రకంగా లౌక్యంగా ఆలోచిస్తే మాయే కదా. ప్రపంచంలో మాయ లేని మానవుని తీసుకురండి, చూస్తాం మేము ఒకసారి. మాయ లేని వ్యవహారం తీసుకురండి, మాయ లేని డిపార్ట్మెంట్ చూడండి. ప్రపంచంలో ఎక్కడికి పోయినా సరే మీరు ఏ రంగమైనా వెళ్ళండి, మాయేగా ఉంది. అంతా మాయ చేస్తున్నారు ప్రపంచం అంతా. కనుక ప్రపంచం అంతా మాయండి, మాయలోకం అనుకుంటే మాయేగా అక్కడ ఉన్నది. ప్రపంచంలో కొన్ని చోట్ల సత్యం ఉన్నది, అది వేరే విషయం. ఉండేవాళ్ళు ఉన్నారు ప్రతి చోట కూడా. అది తీసేసి ఎక్కువ భాగం చూస్తే ప్రపంచంలో ఏ వ్యవహారం చూసినప్పటికీ మీ ఇష్టం వచ్చిన ఏ వ్యవహారమైనా చూడండి, ప్రపంచంలో ఏ రంగమైనా తీసుకోండి, వ్యవసాయంలో కానీ వ్యాపారంలో కానీ రాజకీయాలు ఏ రంగమైనా తీసుకోండి, అక్కడ మాయ ఎక్కువగా ఉంది కదా. అందుకని ఎక్కువ భాగం మాయ ఉంది. కానీ అంతా మాయలోకం అని మనం ఒక మాట వరసకి అనుకుంటే అది తప్పు కాదు. దాన్ని విమర్శించాల్సిన అవసరం ఎంత మాత్రమూ కూడా లేదన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. వాదించేటప్పుడు ఛలవాదము అని ఒకటి ఉంటుంది. ఎలా వాదించాలి అంటే దానికి ఒక శాస్త్రం ఉంది. మన దేశంలో తర్కశాస్త్రం అని ఒక శాస్త్రం చెప్పారు ఋషులు. ఎలా వాదించాలో దాంట్లో చెప్పారు. మనం మామూలుగా వాదిస్తూ ఉంటాం అందరూ. అది మామూలుగా వాదించుకుని గెలిచామనుకుంటూ ఉంటాం తప్ప బలి అడిగాం పాయింట్లు అనుకుంటాం. కానీ శాస్త్రం ప్రకారం చూస్తే అది సరైన వాదాలు కావు. మనం మామూలుగా వాదించుకుంటూ ఉంటాం. వాదించేవాడు వాదిస్తూ ఉంటారు, నేను వాదించేవాడు వాదిస్తూ ఉంటారు అన్నమాట. దాంట్లో చాలా లోపాలు ఉంటాయి. చూడండి, మీరు ఒక విషయం తీసుకుని వాదించారు, చాలా బాగుందని అన్నారు, ఓకే అన్నారు. కానీ లాయర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పారనుకోండి, గెలిచిన వాడిని చూసి కూడా నువ్వు చాలా తప్పుగా మాట్లాడాయా, పోనీ అదేదో వాడు పట్టించుకోలేదు, అయిపోయింది, సెటిల్ అయిపోయింది వ్యవహారం, కానీ ఇది అనకూడదు, ఇలా అనకూడదు, టెక్నికల్గా ప్రాబ్లం వస్తుందని మనం మాట్లాడిన మాటలు కూడా చాలా చూపిస్తారు. లా చదివిన మనకి తెలియక మనం బాగా వాదించి అనుకుంటాం కదా. అలా వాదించడానికి ఒక శాస్త్రం ఉంది. దాంట్లో ఏం చెప్పారంటే ఒక చిన్న బిట్టు చెప్పాలి. అవతల వాళ్ళు మాట్లాడినప్పుడు ఏ అర్థంలో తీసుకోవాలో ఆ అర్థంలో మనం తీసుకోవాలి చక్కగా. ఇదే కదండి మీరు చెప్పిన మాటకు అర్థం అని చెప్పి ఓహో ఇంతే కదా అని వివరణ చేసి, అయితే దీన్ని నేను అంగీకరించడం లేదండి, ఇలా ఆక్షేపాలని, ఇది కుదరదు కదండి మనం చెప్పవచ్చు, మన అభిప్రాయాన్ని ఖండించవచ్చు. అది పద్ధతి. అంతే వాడిని తిట్టి వాడి తాతను తిట్టి అది కాదు, వాడితో మాట్లాడి వాడిని విమర్శించి కాదు. అందుకని అలా వాడు చెప్పిన పదానికి ఏ అర్థమో ఆ అర్థం తీసుకోకుండా మనం ఇంకో అర్థాన్ని తీసుకుని వాడితో వాదిస్తూ మీదకి వెళ్ళామనుకోండి, వాడు చెప్పిన పదానికి అర్థం ఇదని మనకు తెలిసి ఏం చేస్తాము, ఇంకో అర్థాన్ని తీసుకుని ఎలా కుదురుతుంది అని ప్రశ్నిస్తాం. అది వాదం కాదు, దాని ఛలవాదము అని, అది తప్పు అని శాస్త్రములలో చెప్పారు. ఉదాహరణకి మాట్లాడుతూ ఏదో విషయం చెప్పుకుంటూ ఏమైనా సమాధానం అడిగితే ఒక పంచ అన్నాం,
అంటే పాండవులు ఎంతమంది అని అడిగారు అనుకోండి, ఎవరు పంచ అన్న, పంచపాండవులు 5 ఉంటారు కదా, పంచ అంటే 5 కదా, హిందీలో పాంచ్ అంటాం, పాంచభౌతిక శరీరం. అందుకని ఎంతమంది పాండవులు అని అడుగుతుంటే పంచ అన్నాం అనుకోండి, మనం గబక్కన 5గురు అని. పంచ అంటే 5 కదా, వాళ్ళకి తెలిసి మనం ఏదో ధోవతి గురించి అన్నా, కట్టుకునే పంచ గురించి అనుకుని పంచ అంటే ఇప్పుడు ఏంటి, నేను అడిగింది ఏంటి, మీరు చెప్పేది ఏంటి, ఎలా కుదురుతుంది అని వాడు వాదించారనుకోండి, మనం ఏం చేయలేం. అంటే వాడు చెప్పిన పదానికి ఏ అర్థమో తెలుసుకుని ఇదే కదా అని ఖాయం చేసుకుని అప్పుడు మనం విమర్శ చేయొచ్చు. ఈ తప్పుని ఒప్పుకోవాలని ఏం లేదు, వాదన చేసుకోవచ్చు. అసలు వాడు చెప్పిన పదానికి అర్థం అది కాదు కదా, మాయా అంటే అర్థం అది కాదు వాడు చెప్పింది. అందుకని ఇది మాయ ఎలా అవుతుంది, ఈ ప్రపంచం అని మాయావాదం అన్నారు అని చెప్పి ఆక్షేపిస్తే స్థూలముగా విమర్శించుట అంటారు దీన్ని. మనం ఎప్పుడైనా విమర్శ చేయకూడదు. చేస్తే సక్రమంగా వారు చెప్పింది అర్థం చేసుకుని మనం కొన్ని ప్రమాణాలు చెబుతూ, ప్రమాణం అంటే ఒకసారి అనుకున్నాం మనం, రుజువులు ఇట్లాంటివి చెప్పుకుంటూ, ఇలా సాక్ష్యాలు చెప్పుకుంటూ మనం కాదు అని ఒప్పుకుని మన అభిప్రాయాన్ని మనం చెప్పచ్చు ఎప్పుడైనా సరే. దానికి స్వేచ్ఛ ఉంటుంది, అందరూ ఒప్పుకుంటారు, శాస్త్రాల్లో అందరూ ఒప్పుకుంటారు. మీరు వాదిస్తే అందరూ ఒప్పుకుంటారు. వాదించవద్దు అని అంటారు. అయితే వాళ్ళు అన్నదానికి అర్థం తెలుసుకుని మనం వాదించాలి, అదనమాట. ఇలా పదాలకి అర్థాలు రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు అనేక పదాలు మీకు వివరణ చేశాను. వాళ్ళెవరో ఒక పాటలో చెప్పినట్టుగా, ఆ పాటలో ఆడువారి మాటలకు అర్థాలు వేరులే అని ఒక పాట ఉంది. అలాగా ఆడువారిని తీసేదు, మాటలకు అర్థాలు వేరులే అన్నట్టుగా మాటలకి అర్థాలు రకరకాలుగా ఉంటాయి. మాట్లాడే మాటలు భాష తెలుసుకుని, ఆ అర్థాలు తెలుసుకుని చక్కగా మనం మన అభిప్రాయాలు చెప్పడం, వాళ్ళ అభిప్రాయాలు స్వీకరించడం, మనం చర్చలు చేసుకోవచ్చు. ఒకటి చెప్పిన అభిప్రాయాన్ని నచ్చకపోతే కాదు అని చక్కగా మన కారణాలు ఇలా ఉన్నాయండి, మేము అంగీకరించడం లేదు, చక్కగా మాట్లాడుకుంటే తప్పేం లేదు. దాంట్లో చర్చ వలన పెరుగుతుంది జ్ఞానం. అంతేగాని ఈ చర్చల్లో ఏంటంటే ఓడిపోయిన వాళ్ళని విమర్శించడం కానీ, వాడి వ్యక్తిగత విషయాలు మాట్లాడడం కానీ అవి సమంజసమైంది కాదన్నమాట. కనుక మాటలకి అర్థాలు ఉంటాయి, వాటిని మనం గ్రహించి సక్రమంగా మంచి మార్గంలో ప్రయాణం చేయాలి. ఈ రకంగా మీరు ఒక అవగాహన పెంచుకోండి అని తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాం. స్వస్తి.